రెండులో ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించడానికి ముందే ప్రవక్తలు ప్రవచించి ఉన్నారు. యెషయా 9లో కూడా ఉంటుంది. మనకు శిశువు పుట్టెను, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు అని. మరి క్రీస్తు జననము సర్వలోక ప్రజలకి శుభదాయకమైనది. అందుకే లూకా 2లో సుమియోను అంటున్నాడు, నాథా తండ్రి, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు అని బాలునిగా ఉన్నటువంటి ప్రభువుని ఎత్తుకొని చెప్తూ ఉన్నాడు. ఆయన జననము అన్యజనులకు వెలుగుగాను, ఇజ్రాయేలుకు మహిమగాను, సకల ప్రజలకు రక్షణగాను ఉన్నది. మరి ఆయన నీ కొరకు మనుష్య రూపంలో జన్మించి ఉన్నారు. ఎందుకంటే నీ పాపముల నుండి, నీ శాపముల నుండి, వేటి నుండి విడుదల లేదు కాబట్టి ఆయన మరణించవలసి ఉంది. ఆయన మరణించాలి అంటే ఆయన జన్మించాలి.